టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని దీన్ని ఒకసారి కలుపుకొని ఇంకో 2 మినిట్స్ ఇలానే బాయిల్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి ఎగ్ మిశ్రమాన్ని దీనిలో వేసి కలుపుకోవాలి. కలుపుకొని 2 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత చివరిగా దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అలాగే కొరియాండర్ని వేసుకొని దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.